హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 9th. ఈరోజు సాటర్డే. మనం వీకెండ్స్ లో అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉంటాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంటుంది. అయితే మార్కెట్స్ అనేది వీకెండ్స్ లో ఎలా క్లోజ్ అనేది ఒక్కొక్కటి అయితే క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కమోడిటీస్ మార్కెట్ చూసినట్టయితే కమోడిటీస్ మార్కెట్ లో గోల్డ్ అయితే $4,713 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. 0.78 ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $22,530 దగ్గర అయితే గోల్డ్ అయితే క్లోజ్ అయ్యింది. ఇంకా సిల్వర్ చూసినట్లయితే $80 దగ్గర అయితే క్లోజ్ అయింది. 2.31% ప్రాఫిట్ తోటి అయితే సిల్వర్ అయితే క్లోజ్ అయింది. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,61,922 దగ్గర అయితే సిల్వర్ అయితే క్లోజ్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇక్కడ కొంచెం అయితే మనమైతే పెరిగి ఇక్కడ ప్రాఫిట్ లో క్లోజ్ అవ్వడం అయితే మనమైతే చూస్తున్నాం. ఇంకా క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ $4 దగ్గర అయితే క్లోజ్ అయింది. 3% డౌన్ తోటి అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్లోజ్ అయింది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $9,024 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక మన కమోడిటీస్ మార్కెట్ లో అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మంచి ప్రాఫిట్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఓన్లీ క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ లో క్లోజ్ అయ్యింది. ఇక మనం ఇప్పుడు ఇండియా స్టాక్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూద్దాం. ఇక సెన్సెక్స్ చూసినట్లయితే 77,328 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. 0.66 డౌన్ తోటి అయితే సెన్సెక్స్ అయితే క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50 24,176 దగ్గర 0.62 డౌన్ తోటి అయితే నిఫ్టీ 50 అయితే క్లోజ్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ 55,310 రూపీస్ 1.31% డౌన్ తోటి అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ లో అయితే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ అయితే ఎలా ఓపెన్ అయ్యాయి ఆల్మోస్ట్ అయితే అక్కడనే మిడ్ క్యాప్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇక మనం స్మాల్ క్యాప్స్ చూసినట్లయితే 0.15 ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడైతే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం. మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే సెన్సెక్స్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అయితే డౌన్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇక మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఎక్కడ ఓపెన్ అయ్యాయో అక్కడనే అయితే క్లోజ్ అయితే అయ్యాయి ఇలా మార్కెట్స్ అయితే. ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $80,450 దగ్గర అయితే కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే కొంచెం అయితే బిట్ కాయిన్ అయితే $80,000 దగ్గర అయితే కరెంట్లీ అయితే ట్రేడ్ అవుతూనే ఉంది. ఈథీరియం చూసినట్లయితే $2,314 దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం అయితే మూవ్మెంట్ అయితే అలా సైడ్ వేస్ అయితే మార్కెట్ అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే అవుతూనే ఉంది. ఇక మనం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందని చూసినట్లయితే S&P 500 ఇండెక్స్ అయితే $7,398 దగ్గర అయితే 0.84 ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే $7,400 అయితే న్యూ ఆల్ టైమ్ అయితే S&P 500 అయితే టచ్ అయింది. వీక్లీ క్లోజింగ్ కూడా ఇది ఆల్మోస్ట్ అయితే న్యూ ఆల్ టైమ్ అయితే S&P 500 అయితే క్లోజింగ్ లో అయితే మనం అయితే చూస్తున్నాం. నాస్డాక్ చూసినట్లయితే $29,234 అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే 2.35% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. కూడా ఇక్కడ అనదర్ న్యూ ఆల్ టైమ్ హైస్ తోటి అయితే క్లోజ్ అయింది. S&P 500 ఇండెక్స్ అండ్ నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే ఇక్కడైతే న్యూ ఆల్ టైమ్ వీక్లీ క్లోజింగ్ లో అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఇవైతే అన్స్టాపబుల్ పంపింగ్ లో అయితే మార్కెట్ పెట్టడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఒక దగ్గర నుంచి అయితే ఆగకుండా అయితే ఇలా S&P 500 ఇండెక్స్ అండ్ నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. న్యూ ఆల్ టైమ్ హైస్ అయితే ఇలా క్లోజింగ్ లో అయితే అయ్యాయి. మనం ఇప్పుడు డౌ జోన్స్ చూసినట్టయితే $49,613 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా ఎలా ఓపెన్ అయిందో అలానే డౌ జోన్స్ అయితే క్లోజ్ అయింది. ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.